పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కాబట్టి వీటిపైన మొదటి నుంచి కూడా కొంత క్యూరియాసిటీ నెలకొంది. అనుకున్నట్టుగానే నిన్న మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తర్వాత మొదలైనటువంటి రాజకీయ హీట్ అనేది రెండవ రోజు సమావేశంలో కూడా అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం మధ్య నెలకొన్నటువంటి వాదోపవాదాలు చర్చల మధ్య మరింత హీట్ కనిపించింది. ముఖ్యంగా కావేరీ నదీ జలాల పంపిణీ విషయంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్నటువంటి వివాదం మేకేదాటు డ్యాం ప్రతిపాదనతో మరోసారి తీవ్ర రూపం దాల్చింది. కర్ణాటక ప్రభుత్వం కావేరీ నదిపైన మేకేదాటు వద్ద కొత్త డ్యాం నిర్మాణానికి జరుపుతున్నటువంటి ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు రెండవ రోజు అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచే ఉదయం తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అధికార పక్షంతో పాటు కాంగ్రెస్, వీసీకే, ఇతర రాజకీయ పక్షాలు పూర్తి మద్దతు ప్రకటించడంతో అసెంబ్లీ దీనిని ఏకగ్రీవంగా ఆమోదించింది. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా విజయ్ మాట్లాడుతూ కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకేదాటు ప్రాజెక్టు చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కావేరీ నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చిన తుది అవార్డులతో పాటు ఈ విషయమై గతంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను కూడా పూర్తిగా ఉల్లంఘిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు. ఈ డ్యాం నిర్మాణం గనక చేపడితే దిగువన ఉన్న తమిళనాడులోని కావేరీ డెల్టా పరివాహక ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, వారి జీవనాధారం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పర్యావరణ సాంకేతిక అనుమతులు మంజూరు చేయకూడదని తీర్మానం ద్వారా డిమాండ్ చేశారు. ఇక ఈ అసెంబ్లీ తీర్మానానికి ముందే గత నెలలో విజయ్ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మేకేదాటు వద్ద డ్యాం నిర్మాణాన్ని తక్షణమే అడ్డుకోవాలని కోరుతూ ఆయనకు ఒక సమగ్ర వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. కావేరీ నదీ జలాల నిర్వాహక మండలిలో సభ్యులుగా ఉన్న ఇతర బేసిన్ రాష్ట్రాల రాతపూర్వక అనుమతి, ఆమోదం లేకుండా కర్ణాటక ఏకపక్షంగా మేకేదాటు ప్రాజెక్టును చేపట్టడానికి వీలేదంటూ కూడా విజయ్ ప్రధానికి వివరించారు. ఈ విషయమై కర్ణాటకకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని, కేంద్ర నీటి వనరుల శాఖకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని ఆయన ప్రధాని మోదీని అభ్యర్థించారు. తమిళనాడు సెంటిమెంట్తో ముడిపడి ఉన్న ఈ సున్నితమైనటువంటి అంశంపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడంతో ఇప్పుడు ఈ బంతి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వెళ్ళింది. ఏదేమైనా ప్రస్తుతము తమిళనాడులో కొనసాగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారాయి. అటు ముఖ్యమంత్రిగా విజయ్ సమావేశాలలో పాల్గొంటున్నటువంటి తీరు, ప్రతిపక్షంగా అటు డిఎంకే పాత్ర చేస్తున్నటువంటి సమావేశాలు కానీ, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయం ఒక కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు తమిళ ప్రజలందరూ కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు. మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కాబట్టి ఇక్కడ విజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ సమావేశాలన్నింటినీ కూడా చాలా క్యూరియాసిటీగా చూస్తున్నటువంటి సందర్భంలోనే తాజాగా ఈ యొక్క కావేరీ అంశాన్ని మొదటి రోజే, అంటే నిన్న గవర్నర్ ప్రసంగం కాబట్టి అది దాని తర్వాత పెద్దగా చర్చ ఏం కొనసాగలేదు. ఈరోజు రెండవ రోజున ఇక తీర్మానాలు కానీ మిగతా వాటన్నిటి అంశాలకు సంబంధించి ప్రసంగాన్ని సమావేశాలు కొనసాగించారు కాబట్టి దాంట్లో ఫస్ట్ ఐటమే కావేరీ జలాలకు సంబంధించినటువంటి నినాదాన్ని తీసుకొని దానికి పూర్తి స్థాయిలో తీర్మానాన్ని చేసి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి ఈ అంశాన్ని వదిలి పూర్తిగా కర్ణాటక తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని అడ్డుకోవాలంటూ కూడా చెప్పడం అయితే ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. கர்நாடக அரசின் செயலுக்கு தனது கடும் எதிர்ப்பை இப்பேரவை தெரிவித்துக் கொள்கிறது. கர்நாடக அரசின் மேகதாது அணை திட்டத்திற்கு தொழில்நுட்பம், சுற்றுச்சூழல் உட்பட எவ்வித அனுமதியும் அளிக்கக்கூடாது என ஒன்றிய அரசை இப்பேரவை வலியுறுத்துகிறது. முதலமைச்சர் அவர்களே, அமைச்சர் பெருமக்களே, சட்டமன்ற உறுப்பினர்களே, நம்முடைய தமிழ்நாட்டு விவசாயிகளுடைய வாழ்வாதாரத்தை அழிக்க முயற்சிக்கின்ற மேகதாது அணை கட்டப்படக்கூடாது அப்படிங்கிறதா திராவிட முன்னேற்ற கழகத்துடைய உறுதியான நிலைப்பாடு. காவிரி நதிநீர்ல தமிழ்நாட்டுடைய உரிமை பறிபோக நாம ஒருபோதும் அனுமதிக்க கூடாது.
காவிரி நடுவர் மன்றம், காவிரி நடுவர் மன்ற இடைக்கால தீர்ப்பு, இறுதி தீர்ப்பு, உச்சநீதிமன்றத்துடைய இறுதி தீர்ப்பு, மேலாண்மை ஆணையம் உள்ளிட்ட அனைத்துக்கும் முத்தமிழர் கலைஞர் அவர்கள் முதலமைச்சராக இருந்தப்போ கழக அரசு எடுத்திருக்கக்கூடிய ஆக்கப்பூர்வமான நடவடிக்கைகள் தான் முழு காரணம். அதை இந்த அவையில் இருக்கக்கூடிய மூத்த உறுப்பினர்கள் அத்தனை பேரும் அறிவார்கள். ஒரு நீண்ட நெடிய சட்ட போராட்டம், அரசியல் போராட்டம் எல்லாத்தையும் நடத்தி தான்